ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని వ్యాఘ్రు లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అన్నదాన విరాళాలపై వివాదాలు చెలరేగాయి. గత 21 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి సంబంధించి విరాళాల మొత్తం చెప్పకుండా ప్రైవేటు కమిటీ డబ్బులు వసూలు చేసిందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మేకట వెంకట ప్రతాప్ అప్పారావు ఆరోపించారు. ఇక ఈ రోజు మంత్రి పార్థసారథి వచ్చి 28,50,000 రూపాయలు వచ్చాయని చెప్పి తమ డబ్బులను తమ వద్దే ఉంచుకొని ఇతర కార్యక్రమాలకు వినియోగిస్తాననడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. తాను బాధ్యతలు నిర్వహించిన 2 సంవత్సరాల్లో అన్నదాన కార్యక్రమానికి మిగిలిన 5,70,000 రూపాయలను ప్రత్యేక అన్నదాన ట్రస్ట్ బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేశామని తెలిపారు. 21 సంవత్సరాలకు కేవలం 28,50,000 రూపాయలే రావడంపై అనుమానం వ్యక్తం చేసిన ప్రతాప్ స్వామివారి అన్నదాన విరాళాలు తప్పనిసరిగా ప్రత్యేక బ్యాంక్ అకౌంట్లోనే జమ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా సుమారు 21వ సంవత్సరం అని అంటున్నారు, మనకు ఎవరో తెలియదు. 21వ సంవత్సరం నుంచి కూడా మినిస్టర్ గారే ఇవాళ చెప్పడం జరిగింది, పార్థసారథి గారు 2001వ సంవత్సరం నుంచి కూడా టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా కొంతమంది పెద్దలు సామూహికంగా ఏర్పడి అన్నదాన కార్యక్రమం నిర్వహించి విరాళాల ద్వారా సేకరించిన మిగిలిన డబ్బులను ప్రభుత్వ బ్యాంకుల ముందు డిపాజిట్ చేయకుండా వడ్డీ రూపంలో వస్తుందని ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉంచటం సబబేమని చెప్పేసి నేను అడుగుతాను. లెక్కలు చెప్పకుండా అన్నదానం దగ్గర హుండీలు ఏర్పాటు చేసి తరువాత రోజుల్లో స్కానర్స్ పెట్టి ఆకిరిమిల్లి దేవస్థానం అంటే ఏంటి అసలు? అది ఎటువంటి దేవస్థానం? అది ఆ దేవస్థానానికి పూర్వం నుంచి కూడా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఆ దేవస్థానంలో ఇవాళ ఇటువంటి వాళ్ళందరూ కూడా చేరి హుండీలు పెట్టి దాంట్లో ఏంటంటే వచ్చిన డబ్బుల్ని స్వాహా చేస్తూ ఎక్కువ వ్యాపారం చేయడం అనేది తగదు. భక్తులు నిజంగా దాన్ని ఏమో ఎక్స్పెక్ట్ చేశారు, కానీ వాళ్ళ మనోభావాలకు వ్యతిరేకంగా ఈ కొంతమంది పెద్దలు 4-5 చేరి దాన్ని ఇన్ని సంవత్సరాలు కూడా వాళ్ళ దగ్గర ఉంచుకొని వచ్చినటువంటి అమౌంట్ని వడ్డీలకి ఇస్తూ 2 రూపాయల వడ్డీలకి ఇస్తూ తిప్పుతూ సుమారు 56 లక్షల పైసలకు అయిందని ఒక వార్త వచ్చింది మాకు కూడా. ఎందుకంటే గత 5-6 రోజుల్లో ఆకిరిపల్లిలో వెళ్ళటం రావడం జరుగుతుంది కాబట్టి. కానీ ఆకిరిపల్లి ప్రజలు పాపం మంచివాళ్ళు అవడం వల్ల 28,50,000కి ఆడు ఒప్పుకున్నారు. ఆ డబ్బులు నా దగ్గరికి వచ్చినాయి ఇవ్వాలని చెప్పేసి మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. నీ దగ్గర నువ్వు పెట్టుకోకూడదు, పొద్దునే డిపాజిట్ చేయి, బ్యాంకులో డిపాజిట్ చేసేయండి, మీ దగ్గర పెట్టుకోకూడదు, డబ్బులు మీ దగ్గర పెట్టుకోకూడదు. ఎన్నో ఏళ్లుగా సుమారు 21